నమస్తే. నమస్తే నా పేరు సిద్ధు. సిద్ధు అండి, జర్నలిస్ట్‌ని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్, సక్సెస్ రేస్‌లో ఉన్నారు కాబట్టి మీకు కంగ్రాట్స్ చెప్దాం అనుకుంటున్నా. అండ్ అలానే మూవీ ఒక చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తోని తీసుకున్నారు. ఈ మధ్యలో ఏ సినిమాలు తీసుకున్నా కూడా ఒక లవర్స్ గురించో, లేకపోతే ఫ్యాక్షన్ ఇలాంటివన్నీ అంటే ఫైట్స్ ఇలాంటివన్నీ ఓరియెంటెడ్‌గా తీసుకుంటున్నారు. మీరు మాత్రం అరిషడ్ వర్గాల గురించి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇప్పుడున్న ఏదైతే ట్రెండ్ నడుస్తుందో, సో, ఈ ధార్మిక్ సినిమాలు ఇవన్నీ తీసుకురావడము, అందులో దేవుళ్ళ పాత్రలు చూపెట్టడము, అందులో మీ పక్కన కూర్చున్న వినోద్ వర్మ గారిని చాలా అద్భుతంగా చూపెట్టారు. ఎందుకు అరిషడ్ వర్గాల్ని చూపెట్టడం జరిగింది? అంటే యాక్చువల్లీ అర్షడ్ వర్గాలు అంటే ఫస్ట్ మనకి వెరీ అండర్ రేటెడ్ కాన్సెప్ట్ అది. అంటే బుక్స్‌లలో అంటే అర్షడ్ వర్గాలు జయించాలి అనేది ఒకటి ఉంటుంది కదా! నాకు అది బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, దానికి తోడు ఏంటంటే అర్షడ్ వర్గాలకును కృష్ణుడికున్న సంబంధం నాకు బాగా ఎక్సైట్ చేసింది అన్నట్టు. సో, దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి అనేది నాకు అనిపించింది. సో, ఫస్ట్ ఏంటంటే మన అర్షడ్ వర్గాలు అంటుండగా వాటిని యాక్చువల్లీ భూమి మీద తీసుకొచ్చింది శ్రీకృష్ణుడు అన్నట్టు. సో, అది నాకు ఎక్సైట్‌మెంట్ అనిపించేసి కృష్ణుడికి అండ్ అర్షడ్ వర్గాలకు మధ్య ఒక సైకలాజికల్ గేమ్ ఉంటే ఎలా ఉంటుంది? ఆయన వాళ్ళకు కోరికలు తీరుస్తా అని చెప్పి ఆశ పెట్టేసి, ఆ కోరికల్ని చంపేస్తే ఎలా ఉంటుంది? అనేది నాకు ఎక్సైట్ అనిపించేసి నేను తీశాను. ఇంకొకటి ఏంటంటే ఇది డిఫరెంట్. యాక్చువల్లీ నాది ఫస్ట్ ఫిలిం ఈజ్ లవ్ స్టోరీ. తర్వాత దానికి అపోజిట్‌లో ఏం తీద్దామనే ఆలోచనలో నాకు ఈ స్టోరీ తట్టింది. అంటే టోటల్ కాంట్రాస్ట్‌గా ఏమైనా తీద్దాం. అంటే ఇంకా అసలు అంటే ఎక్స్‌పెక్ట్ చేయని జానర్ ఏమైనా తీద్దాం అనుకున్నప్పుడు నాకు ఇది లార్డ్ కృష్ణ వర్సెస్ అర్షడ్ వర్గాస్. సో, రెండిటి మధ్యలో ఒక బ్యూటిఫుల్ సైకలాజికల్ గేమ్ పెడదామనేదే అనుకున్నాను. దట్ ఈస్ మై హై పాయింట్ అన్నట్టు. సో, ప్రజలకు కూడా మంచి విషయం అర్షడ్ వర్గాలను ఎలా కంట్రోల్ పెట్టుకోవచ్చు అనే విషయం చెప్దామనేది ఇంకొక ఉద్దేశం అట్లా. ఫస్ట్ నాకు హై పాయింట్ అయితే అదే అనిపించింది. యాహ్! ఒకసారి ఎలాబరేట్ చేస్తారా సార్? అరిషడ్ వర్గాలు ఏమేమి ఉన్నాయి? మీ సినిమాలో ఇప్పుడు చూసాం. హ్మ్. ఒకసారి ఎలాబరేట్ చేస్తారా సార్ అరిషడ్ వర్గాల గురించి? ఓకే. అంటే ఎలా ఎలాబరేటు? అంటే ఏందంటే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇప్పుడు సాయి కుమార్ గారు ఒక రకంగా చూపెట్టడము, హ్మ్. వైవా హర్షన్ అయితే ఇప్పటిదాకా అలా ఆ పాత్రలు మేము చూడలేదు. ఓకే. అలాంటిది ఒక పాత్రను మీరు ఆయనకి అటాచ్ చేశారు. హ్మ్. ఓకే. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే మనకి వి ఆల్ నో దట్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద ఫస్ట్ కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యంలో యాక్చువల్లీ కామంతోటే స్టార్ట్ అవుతది. ఆ కామం అనేది అన్నిటికీ సుపీరియర్ అన్నట్టు. సో, అది కామం అంటే కోరిక. ఆ కోరిక యాక్చువల్లీ ఫస్ట్ మనకు కలుగుతది. మనకు కలిగింది మనకు తీరకపోతే వచ్చేది కోపం. అది ఇంకో ఎలిమెంట్. అది పక్కవాడికి తీరితే వచ్చేది జెలసీ. ఇన్ కేస్ మనకు తీరిందనుకోండి, అది మన దగ్గరే అనుకుంటాం యాక్చువల్లీ. మన దగ్గర ఉండాలనుకోవడం గ్రీడీ. మనకే ఉండాలనుకోవడం గ్రీడీ. మనకు అంటే నా దగ్గరే ఉండాలి శాశ్వతంగా అనుకోవడం మోహం అన్నట్టు. సో, ఇట్లా ఇవి 2 మళ్ళీ మోహము, గ్రీడీ వచ్చిన తర్వాత మదం వస్తది. సో, నాకే చెందింది అని. సో, ఇట్లా ఏంటంటే ఆ కామం దగ్గర నుంచి, కోరిక దగ్గర నుంచి అన్నీ స్టార్ట్ అవుతది. యాక్చువల్లీ దిస్ ఈస్ ద మెయిన్ యాక్చువల్లీ. ఆ కామాన్ని మనము మెయిన్ కోరిక రాకుండా మనం జాగ్రత్త పడితే మిగతా అన్నీ సెట్ అవుతాయి యాక్చువల్లీ. హలో డైరెక్టర్ గారు. హలో. యాహ్! శ్రవణ్ కుమార్ ఎన్ఎస్టీవీ అండి. ఓకే అన్న. మీరు కథకు హ్మ్. బీజం ఎక్కడ మొదలైంది? ఓకే. అది ఈ కథ వెనకాల ఇప్పుడు మీరు చాలా ముందుగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్పదలుచుకున్నాను. బికాస్ యు ఆర్ ఇన్ ఏ రన్నింగ్ రేస్. ఓకే. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందని చెప్పి రివ్యూ వచ్చింది. మంచి పాయింట్స్ కూడా వచ్చినాయి బుక్ మై షో నుంచి, ఐఎండిబి నుంచి. ఓకే. టు యూ అండ్ టు ఆల్ యువర్ టీమ్ యాహ్! వెరీ కంగ్రాచులేషన్ సార్. ఓకే. ఈ సినిమా అసలు బీజం మీకు ఈ స్టోరీకి, ఈ కాన్సెప్ట్కి ఎలా తీసుకోవాలనిపించింది? ఒక క్వశ్చన్ నాది. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు కృష్ణుడికి సంబంధించినటువంటి కృష్ణాష్టమి కానీ లేకపోతే ఇంకే సందర్భం లేదు. హ్మ్. ఇది సరైన టైం రిలీజ్ చేయడానికి. ఓకే. అంటే ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అంటే ఫస్ట్ ఏంటి అర్షడ్ వర్గాలది ఏదన్నారు? బీజం, ఈ స్టోరీకి బీజం. అంటే బీజం అనేది నాకు చైల్డ్‌హుడ్ నుంచి ఉంది. అంటే దీన్ని కథ రూపంలో చెప్దామా? ఏదన్నా చిన్న షార్ట్ స్టోరీ రూపంలో చెప్దామా? షార్ట్ ఫిల్మా? లేకుంటే ఇంకేంటి? అంటే మీరు యాక్చువల్లీ నా షార్ట్ ఫిల్మ్‌లో మేమిద్దరం కలిసి ది గాడ్ మస్ట్ బి క్రేజీ అని తీసాము. అప్పుడు యాక్చువల్లీ నా ఏజ్ 24 అన్నట్టు. సో, ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటి? అయితే దాంట్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అన్నట్టు. అంటే మనిషి లోపలనే అన్నీ ఉంటాయి. సో, వాడు రకరకాల అబద్ధాలు ఆడుతుంటాడు. గాడ్‌తో ఇంటరాక్షన్స్ ఉంటాయన్నట్టు. ఇక్కడేంటంటే 6 ఒకటే లోపల ఉన్న మనిషిని 6 క్యారెక్టర్స్‌లోనే ఎస్టాబ్లిష్ చేసి చేద్దామని. సో, నాకు అది చైల్డ్‌హుడ్ నుంచి ఇట్స్ మై ఇన్‌సైడ్ ఓన్లీ యాక్చువల్లీ. ఆ స్టోరీ చెప్పాలి అనుకునేది నాకు ఫ్రమ్ చైల్డ్‌హుడ్ నుంచి ఉంది అది. అంటే ఏదో ఫామ్‌లో చెప్దాం అనుకోని, బట్ మనం డైరెక్టర్ అయ్యాం కాబట్టి సినిమా రూపంలో చెప్పాను అట్లా. గతంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన నిఖిల్ గారు హీరోగా చాలా అద్భుతమైన సినిమాని తెచ్చారు. హ్మ్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కొత్త హీరో అంటే అవును. యాహ్! వెల్ డెబ్యూ. యాహ్! అవును. అంటే వెల్ ఫెమిలియర్ కాకుండా యాహ్! ఓకే.
మరి ఆ హీరో ఉన్నారు కదా, ఆల్రెడీ కృష్ణుడిని రిప్రజెంట్ చేశారు. అవును. ఇప్పుడు ఈ హీరోయిన్ తీసుకోవడానికి గల కారణం? అంటే యాక్చువల్లీ ఇదేంటంటే అండి మెయిన్‌గా లైక్ అంటే వినోద్ ఈజ్ ప్లేడ్ యాస్ ఎ కృష్ణ రోల్. అది యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ ఎవరైనా స్టార్ హీరో చేస్తే మాత్రం డెఫినెట్లీ మీరు కనిపెట్టేస్తారు. అదే స్టార్ యాక్చువల్లీ హీరో. స్టార్ హీరో ఎవరు చేసినా అంటే సంథింగ్ లైక్ ఏదో ట్విస్ట్ ఉంటుంది అనుకుంటారు అన్నట్టు. కొత్త అతనే కాబట్టి ఏంటి ఇతను అని ఒక ఫీలింగ్ వచ్చేసి మీకు లాస్ట్‌లో కృష్ణుడికి రివీల్ చేసేదే కొంచెం హై పాయింట్ యాక్చువల్లీ. సో ఏంటంటే దానికి ఎలాంటి ఇమేజ్ ఉండకూడదు. అంటే ఇటు వినోద్‌కి ఉండకూడదు. ఎట్ ది సేమ్ టైమ్ అర్షడ్ వర్గాలకు ప్లే చేసిన వాళ్ళకి కూడా వాళ్ళు పర్ఫార్మర్స్ అయి ఉండాలి. యాక్చువల్లీ అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ అంటే మేబీ ఒక 1-2 ఇయర్స్ అవ్వచ్చు, ఒక 6 మంత్స్ తర్వాత మీకు లస్ట్ క్యారెక్టర్ అంటే మీకు వైవార్ష గుర్తొస్తాడు. సో అట్లా అరే వాడు అందులో చేశాడు కదా అని చెప్పేసి అలా గుర్తొస్తుంది. సో ఏంటంటే మనకు ఐ నీడ్ ద పర్ఫార్మర్స్ ఫర్ దిస్ ఫిల్మ్ స్ట్రిక్ట్లీ. సో అందుకే వినోద్ వర్మన్ అవ్వచ్చు, మిగతా వాళ్ళందరినీ క్యాష్ చేయడం జరిగింది అన్నట్టు. అంటే మనం చెప్పాలనుకున్న కాన్సెప్ట్ హైలైట్ అవ్వాలనుకున్నప్పుడు లైక్ పర్ఫార్మర్స్ ఉంటే సరిపోతుంది, నాట్ స్టార్స్ రిక్వైర్మెంట్ యాక్చువల్లీ. నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. ఇది సరైన సమయం అనుకుంటురా సినిమాకి? అమ్మ వదలలేదు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణాష్టమి కూడా లేదు కదా. అవునవును. ఇది అసలు సమయమే కాదు కృష్ణ సినిమా రిలీజ్ చేయడానికి. అవునవును. కృష్ణుడి సినిమా బేస్ చేసుకొని రిలీజ్ చేయడానికి. అవునవును. అంటే యాక్చువల్లీ అంటే ఇది అంటే దేవుడికి సమయం ఏముందన్న, యాక్చువల్లీ ఏం అవసరం లేదు. బట్ అంటే వచ్చిన టైంకి ఈజ్ అ గుడ్ టైం ఉంటుంది. బట్ మీరు అంటే ఏంటంటే కొంచెం మేము అంటే ఈజ్ అ టోటల్లీ డిస్ట్రిబ్యూటర్ కాల్ ఉంటుంది అన్నట్టు. అంటే సినిమా అనేది అంటే డైరెక్టర్ చేతిలో ఏంటంటే సినిమా తీయడం వరకు ఉంటుంది. ఫస్ట్ కాపీ వరకు ఎంత క్వాలిటీ చెక్స్ అయినా ఎంతైనా చేస్తాము. వన్స్ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత రిలీజ్ డైనమిక్స్ అన్నీ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ చేతిలోనే ఉంటుంది యాక్చువల్లీ. సో అది మన చేతిలో లేని వ్యవహారం. సో బట్ ఏంటంటే మీరు అన్నట్టు ఇది కృష్ణుడి సినిమా కాబట్టి దెర్ ఈజ్ అ నో టైం ఫర్ ద కృష్ణ. యాక్చువల్లీ కృష్ణ వచ్చిందే టైం అవుతుంది అట్లా అదండి. హలో హీరో గారు. హలో సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు యంగ్ హీరో కెరీర్ అంతా లవర్ బాయ్గా గ్రీక్ వీడ్గా చూడాలనుకుంటారు, కానీ ఇప్పుడు మీరు కృష్ణుడి వేషం వేశారు. ఎలా అనిపిస్తుంది? అంటే దేవుడి క్యారెక్టర్ మీలో చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సార్ దేవుడి క్యారెక్టర్లో ఉండేటప్పుడు ఆబ్వియస్లీ ఆ కాస్ట్యూమ్ ఐ మీన్ ఫర్ అన్ యాక్టర్ ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు నువ్వు క్యారెక్టర్ చేస్తున్నావు, ఆ సెట్లోకి వెళ్ళే ముందు ఆ స్క్రిప్ట్ చదివి ఆ సీన్ చదివి లైక్ వెన్ యూ పుట్ ఆన్ ద కాస్ట్యూమ్స్ ఇమర్స్ అయిపోతాం. కాకపోతే ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ 10 times ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ మూమెంట్ ఈజ్ లైక్ చెరిషింగ్. ఒక టెంపుల్లో ఉన్న ఒక వైబ్రేషన్లో ఉన్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఏదైతే ఉంటుందో సో అది ఆ ఫీల్ ఉంటుంది. అన్ని చక్రాస్ మన బాడీలో యాక్టివేట్ అయినట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చే సినిమాలు మరి దేవుడి సినిమాలు ప్రిఫర్ చేస్తారా? మరి నెక్స్ట్ ఏదైనా? అలా ఏం లేదు సార్. నాకు ఒకటి మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి. నాట్ బ్యాంకింగ్ ఆన్ క్వాంటిటీ, క్వాలిటీ. సో తక్కువ సినిమాలైనా కూడా మంచి ఫిల్మ్స్ ప్రజలు దాన్ని ఐ మీన్ లైక్ వాళ్ళ రిమెంబరెన్స్ వాళ్ళ మైండ్లోకి ఓకే ఇలాంటి మంచి మూవీ ఒకటి వచ్చింది, ప్రజలకు బాగా రీచ్ అయ్యే సినిమా తీసుకోవాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎస్. ఓకే, నెక్స్ట్ లవర్ బాయ్గా చేయాలనుకుంటున్నారా మరి సనాతన ధర్మం మీదనే చేయాలనుకుంటున్నారా అని అడుగుతున్నాను. లేదు సార్, అదే మీకు చెప్తున్నాను కదా సార్. నాకు ఇలా ఒక బౌండరీ గీసుకోలేదు నేను. దీంట్లోనే ఇవి చేయాలి అవి చేయాలని నేను ఏం గీసుకోలేదు. మంచి ఫిల్మ్స్ చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, దట్స్ ఇట్ సార్. మొట్టమొదటగా లెట్ మీ కంగ్రాచులేట్ ఫస్ట్. గురుజీ మీరు ఒక పెద్ద సాహసం చేసి ఒక అంటే స్టార్టింగ్లోనే చాలా మంచి రిజల్ట్స్ని తీసుకున్నారు. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమాలో మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని అంటే మనిషిలో ఈ అన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఒకే మనిషిలో అన్ని క్యారెక్టర్లు ఉంటాయి, కానీ ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క గుణానికి వర్గము దాని పేరు వర్గానికి మీరు ప్రతీకలుగా చూపించారు. ఇది మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే ఒకే మనిషిలో అన్నీ చూపించవచ్చు కదా, ప్రతిదానికి ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని దాన్ని ఎలాబొరేటివ్గా చూపించాలా అనేటటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? యాక్చువల్లీ అదే గురుజీ. యాక్చువల్లీ మనం ఏంటంటే అర్షడ్ మన లోపలే ఉన్నాయి అనుకుంటాం, కానీ అదే బయటకు వచ్చి ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది యాక్చువల్లీ. సో అట్లా 6 ఇంటరాక్షన్స్ 6 ఎలిమెంట్స్ ఒక్కొక్క వర్గం ఒక్కొక్క మనిషిలా ఉంటే ఎలా ఉంటుంది అనేది
నాకు ఫస్ట్ హై అనిపించింది. అంటే మీకు వి ఆల్ నో దట్ యాక్చువల్లీ అంటే కంసుడు చంపిన 6 ఉంటారు కదా! సో, ఫస్ట్ ఐడియా అక్కడే పుట్టింది నాకు. ఓకే. యాక్చువల్లీ ఫస్ట్ ఒకరు కామం, క్రోధం ఇలా ఒకరు పుడుతున్నప్పుడు, ఆయన చంపుతున్నప్పుడు, సో, అలా మనుషుల రూపంలో వచ్చి మనం ఎందుకు కథ చెప్పకూడదు. సో, 6 వచ్చేసి మన మనిషి లోపలికి వచ్చారు ఇప్పుడు. సో, 6ని ఇండివిజువల్‌గా చూపెడదాం అనేది నాకు ఫ్రమ్ దేర్ ఓన్లీ ఐ గాట్ దిస్ పాయింట్ యాక్చువల్లీ. వెరీ గుడ్. Yeah. అండ్ సార్ ఇంకొక చిన్న ఇది, ఓకే గురూజీ. మీరు ఇది సాహసం అనే నేను చెప్తాను. నేను చెప్తున్నారు. మొదటి నుంచి సాహసం సాహసం అనే చెప్తున్నారు. సాహసం అనే చెప్తున్నాను. ఇంత సాహసానికి మీకు సహకరించినటువంటి, అంటే ఆఫ్ కోర్స్ కృష్ణుడి రూపంలో వేరే ఆయన ఉన్న కృష్ణుడు మీ పక్కనే ఉన్నాడు. అవునవును. మీకు సహకరించినటువంటి పరిస్థితులు ఏంటి? ఓకే. అంటే ఇటువంటి కథని ఎవరు ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఒప్పుకోరు, అవునవును. జనరల్గా ఒప్పుకోరు. ట్రూ ట్రూ. సో మీకు అలాంటి ప్రొడ్యూసర్స్ ఎలా దొరికారు? ఓకే. యాక్చువల్లీ అంటే ప్రొడ్యూసర్స్ డెఫినెట్లీ ఈ సినిమా గురూజీ యాక్చువల్లీ వాళ్ళు లేకుంటే అసలు ఈ సినిమా లేదు. బికాస్ ఆఫ్ ఇది కథ రూపంలో, నావల్ రూపంలో వచ్చేది. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మనము దృశ్య రూపంలో చూస్తున్నాము. యాక్చువల్లీ మెయిన్గా మా ఇద్దరి ప్యాషన్కి వాళ్ళ ప్రొడ్యూసింగ్ ఇన్వెస్ట్మెంట్ లేకుంటే అది ప్యాషన్ లాగానే మిగిలిపోయేది. సో డెఫినెట్లీ వాళ్ళు ఉన్నారు. బట్ ఈ సినిమాకి ఏంటంటే యాక్చువల్లీ ఈ సినిమా ఏ రోజు డబ్బుల కోసం ఇబ్బంది పడలేదు యాక్చువల్లీ. అంటే అది దేవుడు చేయించుకున్నాడు. అంటే మాకు ఒక అమౌంట్ కావాలనుకుంటే అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చేది. బట్ అది ఎందుకో తెలియదు, మీరు అన్నట్టు మిగతా పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉండేవి. యాక్చువల్లీ డబ్బుల విషయంలో యాక్చువల్లీ వీఆర్ ఆల్ ఎప్పుడు చూసినా మనకు ఇక కావాలి అనుకున్న వెంటనే ఒక ఇన్వెస్టర్ రావడము, డబ్బులు పెట్టడం ఇలాంటివి జరిగినాయి. బట్ అంటే ఎవ్రీ సిచ్యువేషన్, అంటే పొద్దున మనం మాట్లాడుకున్నట్టు ఎవ్రీ సిచ్యువేషన్ ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి వెళ్ళేవాళ్ళం. అంటే సిచ్యువేషన్ అంటే ప్రతిదీ ప్రతికూలంగా ఉండేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే యాక్చువల్లీ వీ రిలీజ్ ద ఫిలిం అండ్ విత్ ద గుడ్ టాక్. కానీ రిలీజ్ అయిన తర్వాత కూడా మీకు ప్రతికూలాలు ఎదురవుతున్నాయి. ఎలా అంటారు? మీరే ఇంత ముందు చెప్పారు, ఎవరు? పోస్టర్లు చూసాడు. అవునవును. ఓకే ఓకే. సో కృష్ణుడు ఇంకా పరీక్షిస్తున్నాడు. పరీక్షిస్తున్నాడు. అంటే అలా యాక్చువల్లీ ఏంటంటే ఇది సినిమా అంటే వేరే రూపంలో వస్తుంది అన్నట్టు. యాక్చువల్లీ మేము సినిమా రిలీజ్ చేసి హ్యాపీగా ఉండి, అంటే మేబీ క్రిటిక్స్ ఆల్సో దే కాల్ మీ, అంటే మార్నింగ్ అంతా మంచిగా చేసిన తర్వాత సెకండ్ డే పోస్టర్లు చింపేసి అసలు సంబంధం లేని ఎఫెక్ట్, అదో బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా వచ్చి మా మీద పడ్డం, అది కొంచెం బాధ అనిపించింది, టెన్షన్ పెట్టింది. మీద పడదలేండి బయట. ఇప్పుడు సి హియర్ యువర్ స్టోరీ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, యువర్ కాన్సెప్ట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. కాబట్టి ఆ ఎఫెక్ట్ మీ మీద పడదు. వన్స్ ఈ కాన్సెప్ట్ మార్కెట్లోకి వెళ్ళింది అని అంటే కొత్తగా చూద్దాం అనుకునేటటువంటి వాళ్ళు, అండ్ ప్రత్యేకంగా యూత్కి మీరు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో అరిషడ్ వర్గాలంటే వీటితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి మీకు ఆ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, అది ఏదో తాత్కాలికమైన ఎఫెక్ట్, అది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు యూ. అండ్ ప్రత్యేకంగా మా కృష్ణుడికి థ్యాంక్ యూ సార్. అంత బిగ్ వర్డ్స్ మీ దగ్గర నుంచి రావడం అనేది బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ. లే ఇప్పుడు మాకు కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారు, కృష్ణుడు అంటే హర్నాథ్ గారు, ఇట్లా మేము ఒక దీని నుంచి వచ్చిన వాళ్ళం. కానీ ఇప్పుడు కృష్ణుడు వేస్తే ఎవరు బాగుంటారబ్బా అనుకునేవాళ్ళం. ఈ సినిమా చూసిన తర్వాత ఓహో కృష్ణుడు వేస్తే బాగుండే వాళ్ళు కూడా ఉన్నారు అనేటటువంటి ఇది మీ ఫీలింగ్ ఏమిటి? మీకు ఇప్పుడు ఏ పాత్రలు వేరే చేస్తున్నారు కదా మీరు, ఈ కృష్ణుడి పాత్ర అనగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యారెక్టర్కి ఏమేమి ప్రిపేర్ కావాలనేది నాకు జే ఆల్రెడీ హీ హ్యాస్ అ ప్లాన్. గుడ్. ప్రతిదీ కాస్ట్యూమ్స్ మొదలుకొని డైలాగ్స్, నా మూమెంట్స్ ఎలా ఉండాలి, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఆ హోంవర్క్ అంతా ఆయన ఆల్రెడీ చేసేసారు. ఆయన అది నాకు ఫీడ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన 2 days 3 days నా మైండ్ సెట్ చేశారు, ఇలా ఉంటుంది అని. కానీ కాస్ట్ అవన్నీ ఎక్కడో సబ్కాన్షియస్గా ఎక్కడో స్టోర్ అయిపోయాయి. డైరెక్టర్ చెప్తున్నారు, ఇంత ఎక్స్పెన్స్ పెట్టి ఈ సీన్స్ తీస్తున్నారు అనేది మైండ్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. బట్ ఆ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత, ఆ పాత్రలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఒక ఆల్మోస్ట్ ఆ పాత్రలో ఉన్నప్పుడు ఐ ఫర్గాట్ మై సెల్ఫ్. అంటే అది మనకు తెలియదు, అది వర్డ్స్లో చెప్పలేము సార్. అది ఇట్స్ ఓన్లీ త్రూ అన్ ఎక్స్పీరియన్స్ అది. అండ్ ఆ ఫీలింగ్, అలాంటి ఫీలింగ్ కూడా ఉంటుందా అనేది మనకు తెలియదు. అది 2 days తర్వాత 3 days తర్వాత ఏదో జరిగింది కదా,
ఆ షూట్ అప్పుడు ఏదో జరుగుండదు కదా అనేది ఆలోచన రన్ అవుతూ ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ ఆ ఫీలింగ్కి నా లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటాను సార్ జేకి ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ యు ఆర్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఒక నటుడు, కానీ ఒక ముద్ర పడింది అని అంటే నటుడికి ఆ ముద్ర నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అవును సార్. మరి దానికి మీరు చేయబోయేటటువంటి ప్రయత్నాలు ఏమిటి? నాకు అర్థం కాలేదు. కృష్ణుడిగా మీకు ముద్ర sorry, పడిపోయింది. sorry, okay. సి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సి ఎన్టీ రామారావు గారు తెల్లారుజామున లేచి ఆయన యోగా అదంతా చేసి కృష్ణుడి వేషం ఉన్నప్పుడు ఏం తినరు ఆయన. ఆయన కృష్ణుడి వేషం వేసుకొని వచ్చి మన స్టూడియోకి వచ్చే ముందు ఆయన ఇంట్లో బయట కుర్చీ వేసుకొని కూర్చునేవారు. వరుసగా బస్సులు ఉండేవి ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు. ఆయన కృష్ణుడుగానే ఫీల్ అయ్యేవాడు. ఆ తర్వాత ఆయన్ని ఇప్పటిదాకా తర్వాత వేరే సినిమాలు ఎన్ని వేసినా కృష్ణుడిగానే ఆయనకు ఒక గుర్తింపు ఏర్పడిపోయింది అవును సార్. తెలుగు వాళ్ళకి. అలా మీరు మొదట్లోనే కృష్ణుడిగా పాత్ర తీసుకున్నారు, ఒక నిలబడిపోయేటటువంటి పాత్ర. అటువంటి పాత్రలో నటించి తర్వాత వేరే అదర్ క్యారెక్టర్స్ వస్తే వాటిని మీరు ఎట్లా ఫేస్ చేయాలనుకుంటున్నారు? ఇట్స్ అ టఫ్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ బేసికలీ బై ప్రొఫెషన్ యాక్టర్, బై ప్యాషన్ యాక్టర్, బై బ్లడ్ యాక్టర్. ఓకే, సో ఆ ట్రాన్సిషన్ టైం కొద్దిగా కష్టం ఉండొచ్చేమో మేబీ ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్సిట్ అవ్వడానికి. బట్ ఆ పాత్ మనం కొద్దిగా ఎఫర్ట్ పెట్టి కష్టపడితే ఆ పాత్ని మనం బ్రేక్ చేయొచ్చు. బికాజ్ వెన్ యూ డూ సంథింగ్ విత్ లవ్ అండ్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ డెఫినెట్గా ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు సార్. ఆ ఫీలింగ్ నాకు ఉంది. సో ఇంతకుముందు కూడా అడిగారు మళ్ళీ కృష్ణ క్యారెక్టర్స్ వస్తే చేస్తారని. డెఫినెట్గా చేస్తాను. ఇఫ్ ఇట్స్ అ గుడ్ ఫిలిం, ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా బెటర్గా ఏం చేస్తామా అనేది ఆలోచిస్తాను. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది, ఆబ్వియస్లీ ఈ క్యారెక్టర్ మైండ్లో ఉంటే దీంట్లో నుంచి బయట వచ్చి మనం ఎలా ట్రాన్సిషన్ అవుదాం అనే దానికి ఏం వర్క్ చేయాలి అనేది అందరి దగ్గర ఇలాంటి వెల్ విషర్స్ దగ్గర అంతా సజెషన్స్ తీసుకొని దెన్ ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్కి ప్రిపేర్ అవుతాను సార్ నేను. సో బేసిక్లీ ఏంటంటే ఐస్ బ్రేక్ చేయడమే కదా సార్ హోల్ పాయింట్. మనం లేదు కంఫర్ట్ జోన్లోనే ఉండిపోయినాము అంటే ఆ వర్క్ మనకు బోర్ అయిపోతుంది. మళ్ళీ మనం ఎంచుకుని ఇంతంతా వదిలేసి వచ్చి ఈ ఫీల్డ్లో కూడా ఇక్కడ కూడా సాచురేట్ అయిపోయినాం అనుకోండి, దెన్ దర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ లైఫ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ సార్. అంటే యు నో ద ఫార్మాట్ ఆఫ్ వర్కింగ్ నో సార్. ఇదే చేస్తాం ఇది అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ దట్. మనకి ఎవ్రీడే ఒక ఛాలెంజ్ ఫేస్ అవ్వాలన్నమాట. టుమారో ఏం చేయబోతున్నాం, అది కరెక్ట్గా వస్తుందా లేదా, మనల్ని కంటిన్యూస్గా మన మైండ్ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బి అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సార్ దట్ ఈస్ ఆ క్రెడిట్ అంతా జయశంకర్కి సార్. బికాస్ జయశంకర్ ఈ మూవీకి తను తీసుకున్న ప్రెషర్ అంత ఇంత కాదు సార్. బికాస్ టు హోల్డ్ ఆన్ టు అ ఫిల్మ్ ఫర్ 3 years 4 years టెక్నికల్ 24 క్రాఫ్ట్స్ని మెయింటైన్ చేస్తూ అండ్ వాళ్ళ టీమ్ని, మిగతా టెక్నీషియన్స్ని, ప్రొడ్యూసర్స్ని, యాక్టర్స్ని ఆ షూటింగ్ జరిగేటప్పుడు కానీ పోస్ట్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు కానీ ఎక్కడా కూడా ఆ యాంగర్ చూపించడం కానీ, అగ్రెషన్ చూపించడం కానీ, లేదా ఫ్రస్ట్రేషన్ చూపించడం కానీ ఎక్కడ డిమోటివేట్ కాలేదు. మామూలుగా ఈ మీమ్స్ చదువుతూ ఉంటే ఆ డిఫరెన్స్ బిట్వీన్ అ బాస్ అండ్ అ లీడర్ అని ఉంటుంది. బాస్ వెరీ టెంపరేటెడ్ ఉంటుంది అనమాట. బట్ లీడర్ ఈజ్ నాట్ లైక్ దట్. హీ మోటివేట్స్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అండర్ హిమ్. హీ డెఫినెట్లీ కమ్స్ అండర్ దట్. హీఈస్ అ లీడర్. సో ఈయన ఎక్కడ నా వరకు కూడా తీసుకురారనమాట. ఆయన ఎంతో ఒత్తిడిలో ఉంటారు యాక్చువల్లీ. అది ఎక్కడ మనం చూపిస్తే అది యాక్టర్స్ ద్వారా స్క్రీన్ పైన రిఫ్లెక్ట్ అవుతుందని, లేకపోతే వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవుతారని ఆయన చెప్పాలంటే ఆయన కృష్ణుడు సార్. ఆయన మొత్తం మింగేసి మా ముందర చాలా స్మైలింగ్ ఫేస్ పెట్టుంటాడు. వర్క్ పట్ల అంత రెస్పెక్ట్, అంత ప్యాషన్ సార్ జేకి. వెరీ గుడ్. ఇది ఫ్రెండ్ అని నేను చెప్పట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఐఎమ్ ఆల్సో హిజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ డైలాగ్స్. నాకు మామూలుగా సార్ పూరి జగన్నాథ్ సార్ డైలాగ్స్ అంటే జనరల్గా ఇష్టం ఒక మూవీ బఫ్గా. ఆ తర్వాత కొద్దిగా ఎమోషనల్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ రెండు కంబైన్ చేసి కనెక్ట్ అయ్యేది నాకు జై డైలాగ్స్. సో ఆ విధంగా ఒక ఫ్యాన్, ఆ ఫ్యాన్ పర్స్పెక్టివ్లో ఇవన్నీ జై గురించి చెప్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. జై గారు, ఇట్స్ అ పర్సనల్ క్వశ్చన్. సి, మీరు ఇద్దరు ఐటీ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు,
అండ్ ఐటీ ఫీల్డ్ నుంచి ఎవరైనా మంచి ఉద్యోగం, మంచి జాబ్, డబ్బులు వచ్చే ఎవ్రీ మంత్ ఒక ఇట్స్ ఏ మీన్ సేఫ్ జోన్లో ఉన్నారు. సేఫ్ జోన్లో ఉండి రిస్క్ జోన్లోకి రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? యాక్చువల్లీ అంటే ప్యాషన్ గురూజీ. అంటే మనకు సినిమా అంటే ఇష్టము, అంటే స్టోరీ టెల్లింగ్ యాక్చువల్లీ. అంటే స్టోరీ టెల్లింగ్ ఇన్ ది డిఫరెంట్ ఫార్మాట్స్, ఓన్లీ ఫర్ మూవీ అని కాకుండా ఆర్ట్ ఫామ్లో ఉండడం నాకు ఇష్టం అన్నట్టు. సో దాన్ని నేను వాంటలీ చూస్ చేసుకున్నాను. మేబీ ఆ షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, షార్ట్ స్టోరీ అవ్వచ్చు, ఇండిపెండెంట్ ఫిల్మ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఐ రియలీ లైక్ ద స్టోరీ టెల్లింగ్. సో ఇన్ ద డిఫరెంట్ ఫార్మ్స్. సో నాకు అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ అక్కడ ఏంటంటే వెరీ కంఫర్ట్ లైఫ్. ఇక్కడికి వచ్చాక మీకు తెలిసిందే అదే, యాక్చువల్లీ అందుకే నేను చాలా అడుగుతున్నా. కష్టాలు. బట్ ఐ థింక్ యాక్చువల్లీ ఇక్కడ కష్టాలు ఉంటున్నామంటే మేబీ ఆర్ యూ ఎంజాయింగ్? ఎస్, ఎంజాయ్. యాక్చువల్లీ ఎంజాయ్, ఆ కష్టాలను కూడా ఎంజాయ్ చేస్తున్నామంటే ఆఫ్ కోర్స్ ఐ డిజర్వ్ దిస్ ఫీల్డ్ అని నాకు అర్థమైంది. యా, ఒక స్మాల్ థింగ్ సార్, మీరు అడిగిన వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అది. యాక్చువల్లీ సేఫ్ జోన్లో ఉండి ఎందుకు రిస్క్ దీంట్లోకి వచ్చింది అనేది. అంటే చాలామంది సార్ లైక్ యూనో మన సొసైటీ కండిషనింగ్, కల్చరల్ కండిషనింగ్ ఎలా ఉంటుంది అంటే ఏది ట్రెండింగ్ ఉంటే అది క్యాచ్ చేయాలి మనం అన్నట్టు. ఇప్పుడు నాకు వచ్చేటప్పుడు ఇంజనీరింగ్ చదవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదవాలి. దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ ఇన్సైడ్ మీ. అది పేరెంటల్ ప్రెషర్స్, పేరెంట్స్ సపోర్ట్గానే ఉంటారు, వచ్చే బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ పట్ల పేరెంట్స్ మ్యానిపులేట్ అవుతారు. పేరెంట్స్ మ్యానిపులేట్ అవుతానే అది వాళ్ళ పిల్లలపైన రిఫ్లెక్ట్ చేస్తారు. సో మనం ఏమనుకుంటామంటే ఇదే వే ఆఫ్ లివింగ్ అనుకుంటాం. మెచ్యూరిటీ ఉండదు కదా సార్. అది అయిపోయిన తర్వాత జాబ్ చేస్తాం, ఆ తర్వాత ఏమంటారు, మాస్టర్స్ చేయి, యూఎస్కి వెళ్ళు, బ్యాచ్ తెచ్చుకో అనేసి అని అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది దట్ ఈస్ ద డెడ్ ఎండ్ అని. ఆ డెడ్ ఎండ్ తెలిసినప్పుడు దెన్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్, డూ యూ రియలీ వాంట్ గో లైక్ దిస్? ఇలాగ నీ లైఫ్ని ఎండ్ చేసుకుంటావా అంటే వేరే వాళ్ళు అది చేసేది నేను తప్పని నేను అనట్లేదు సార్, అది వాళ్ళ చాయిస్ ఆఫ్ లైఫ్. బట్ మన ఓన్ చాయిస్ తీసుకునేటప్పుడు నా లైఫ్ పైన ఐ రెస్పెక్ట్ దెమ్ వాట్ ఎవర్ చాయిస్ దే హ్యావ్ టేకన్. బట్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు కానీ లైక్ జే లాంటి వాళ్ళు కానీ ఏదన్నా వాళ్ళకి ఇష్టమైన ఇండస్ట్రీలో కానీ ఎనీథింగ్, ఇట్ డి నాట్ బి ఓన్లీ సినిమా, ఇట్ కుడ్ బి ఎనీ అదర్ కైండ్ ఆఫ్ అన్ ఆర్ట్ ఆల్సో. దే కెన్ పర్స్యూ అ కెరియర్ ఇన్ దట్. అది ట్రాన్సిషన్ ఎందుకంటే సార్ మీరు అన్నారు అది కష్టం కాదు సార్, అది ఇష్టం అని చేసినామంటే మనకు వర్క్ చేస్తున్నామనే ఫీలింగే రాదు. స్ట్రెస్, చాలా స్ట్రెస్ అయిపోయినా స్ట్రెయిన్ అయిపోయినా నువ్వు వర్క్ చేస్తున్నావు, అది నువ్వు ఫీల్ అవుతున్నావు. మాకు షూటింగ్స్ 18 hours చేస్తాం, 13 షార్ట్ ఫిల్మ్స్ టైంలో అయితే ఎంత చే ఆల్మోస్ట్ కంటిన్యూస్ సార్, కంటిన్యూస్. తక్కువ బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడన్నా సినిమా తీస్తే రెవెన్యూ జనరేషన్ ఉంటుంది సార్, షార్ట్ ఫిల్మ్స్ తీస్తే ఏం రెవెన్యూ జనరేషన్ ఏమీ ఉండదు. బట్ వీ పుట్ ఆల్ దట్ హార్డ్ వర్క్, టైం, ఎఫర్ట్, ఇవన్నీ కాకుండా మమ్మల్ని డిమోటివేట్ చేసేదానికి ఇంట్లో ఏం చేస్తున్నాడు మీ వాళ్ళు, ఆ పేరెంట్స్కి, ఆ రిలేటివ్స్కి ఆన్సర్ ఇవ్వడం. రిలేటివ్సే మాకు అక్కడ క్రిటిక్స్ అక్కడ రియాలిటీలో. వాళ్ళు ఆన్సర్ చేయలేక. సో ఇవన్నీ దాటి మేము చేస్తున్నాము అంటే ఇట్ ఇస్ బికాస్ అది అంత ఇష్టం అన్నమాట. Success will have thousands of fathers, Yeah, but failure is an orphan. మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఆహా ఇదిగో ఇది మేము ఇచ్చాము సలహా అని, లేకపోతే ప్రతి ఒక్కరూ దాన్ని ఓన్ చేసుకోవాలని చూస్తారు. కానీ ఫెయిల్యూర్ దాన్ని తట్టుకోవడం అనేది చాలా, కానీ మీరు ఫెయిల్యూర్ని, ఎందుకనంటే మీరు తీసిన పిక్చర్, మీరు ఫెయిల్యూర్ని కూడా తట్టుకోవడానికి చేసిన సాహసం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ యువర్ ఎఫర్ట్స్, ఇట్ హ్యాస్ గివెన్ సక్సెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకా ముందుకు కూడా అఫ్కోర్స్ ఇది మంచి మంచి అవార్డ్స్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఇటువంటి సినిమాలు ఇంకా మీ దగ్గర నుంచి రావాలి. అండ్ ఇది ఒక గీటురాయిగా మిగిలిపోతుంది అనేది నాకు, అంటే ఇన్ ఎ డిఫరెంట్ వే ఇండియన్ ఫిలాసఫీని మీరు తెర మీదకి తీసుకొని వచ్చారు. ఇట్స్ అన్ అప్రిషియబుల్ థింగ్ అండ్ కంగ్రాచులేషన్స్. సార్ ఇందాక గురూజీ గారు మాట్లాడుతూ గాడ్స్ గ్రేస్ అనేసి అన్నారు. గాడ్స్ గ్రేస్తో పాటు గాడ్స్ ఏ గ్రేస్ అండ్ గాంధీ గ్రేస్ కూడా మీకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా తొందరగా ఈ సినిమాని మీరు అంటే అర్థం కానట్టు హరి సినిమా వస్తుంది అనేసి మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము, అలాంటిది హరి సినిమా వచ్చేసింది కూడా అనేసి అనుకునేటట్టు చేశారు. సో ఇక్కడ గాడ్స్ ఏ గ్రేస్ అండ్ గాంధీ గ్రేస్ కూడా ఉంది. సో సినిమా గురించి తెలియని వాళ్ళకు కూడా కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ సినిమా గురించి బయట ప్రచారం చేస్తున్నారు, ఫలానా పోస్టర్లు చింపేసైనా లేకపోతే ఏదైనా ఇలాంటివన్నీ చేస్తున్నారు అనమాట. సో దీన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? ఒక సినిమా లవర్గా
మీ పోస్టర్ని మీరు మంచిగా చూసుకోవాలి అనుకుంటారు. సో చాలామంది అయితే నా ఫస్ట్ సినిమా పోస్టర్ అనేసి దాన్ని లామినేట్ కూడా చేసుకుంటారు, ఆల్బంలో పెట్టుకుంటారు. సో అలాంటి మీ పోస్టర్లను చించేటప్పుడు ఎట్లా అనిపించింది? అండ్ అసలు సంబంధం లేని సబ్జెక్ట్ని ఇక్కడ మీ సినిమాకి ఎందుకు అటాచ్ చేశారు? శ్రీకాంత్ గారు ఆయన ఏదో సోషల్ మీడియాలో మాట్లాడారు, ఓకే, ఆయన ఎప్పుడు అలా మాట్లాడుతూనే ఉంటారు, బట్ ఆయన వన్ ఆఫ్ ద లీడ్ కాదు, అంటే అందులో ఒక లీడే కావచ్చు, బట్ ఆయనే మెయిన్ ఫేస్ కాదు. అలాంటప్పుడు సినిమా మొత్తాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? అదే అన్న మనకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ అది వాళ్ళు థియేటర్కి వెళ్ళి అలా చింపడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎవరైనా ఏ ఫిలిం మేకర్కైనా చిన్న సినిమా కాదు సార్, అంటే మీరు ఏదో హై బడ్జెట్తో పెట్టుకొని రైట్ ఈ సినిమా చింపేసినా కూడా పర్లేదు, నేను ఇంకో సినిమాతో చేస్తాను అనేసి అలా కూడా అనుకోలేదు. ఇప్పుడు ఎదుగుతున్నారు మీరు. పేపర్ వన్ చూసాం మేము, ఎంతో బాగుంది. సో ప్రతి అందరికి కనెక్ట్ అయింది. అలాంటిది హరి అనేసి ఇలా మీరు డిఫరెంట్గా ఒక సినిమాని తీసుకొస్తే ఇలాంటిది ఒక అపశకునం ఎదురైంది. అవును, అది కొంచెం చాలా బాధ పెట్టిన విషయమే. ఎందుకంటే మన ఎఫర్ట్స్ అట్లా అంటే యాక్చువల్లీ సంబంధం లేని విషయం అర్థమే. నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ సంబంధం లేని విషయం. అది ఎక్కడో బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా వచ్చి హరి సినిమా బీడ పడడం అనేది కొంచెం నాకు అత్యంత బాధకరం. ఆ రోజు మేము యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం అన్నట్టు. మొన్న సెకండ్ డే అది మన కంచి అధ్యక్షుని కలవడానికి వెళ్ళాము, విజేంద్ర సార్. సో తిరుపతిలో ఉంటే స్వామివారిని కలవడానికి వెళ్తే మేము ఎయిర్పోర్ట్లో ఇది జరుగుతుందని వచ్చింది. అసలు చాలా బాధ అనిపించింది. మనోడైతే ఆల్మోస్ట్ పాపం వినోద్ ఏడ్చాడు. సో ఇలా ఎందుకు జరుగుతుంది బ్రో అసలు మనము అంటే ప్రతి స్టెప్లో మీకు చెప్పినట్టు ఇది డబ్బుల విషయంలో కాకుండా ప్రతి స్టెప్లో కొంచెం దీనికి అడ్డంకులు ఎదురయ్యాయి గట్టిగానే. అసలు సినిమా రిలీజ్ అవుతుంది, సెకండ్ డే పోస్టర్లు చింపారు. యాక్చువల్లీ ఇదేంట్రా బాబు అని కొంచెం చాలా బాధ అనిపించింది అన్న. అది మాత్రం షూర్. యా అంటే మీ లాంటి వాళ్ళందరితో ధైర్యంగా ఉన్నాము. యాక్చువల్లీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ సర్దుకుంది అంత. ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే పోస్టులు చింపుతున్నారో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే గాంధీజీని మీరు ఎలా చూస్తారు? వాళ్ళకు ఒక మాట చెప్పేస్తే అయిపోతుంది కదా. అదండి యాక్చువల్లీ అన్న, మనము వీఆర్ ఆల్ గాంధీ ఫాలోవర్స్ యాక్చువల్లీ, గాంధీ లవర్స్ యాక్చువల్లీ. గాంధీ గారికి మనం భయంకరంగా రెస్పెక్ట్ ఇస్తాం అందరం యాజ్ ఆల్ ఇండియన్స్. వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ మనం సినిమా వాళ్ళుగా అసలు ఆ ఇష్యూకి దానికి మన సంబంధం లేదు. ఇప్పుడు మనం అర్షడ్ వాల్ గారి గురించి ఎంత బలమైన సినిమా తీసానో, రేపు గాంధీ గారి గురించి తీయాలనుకున్నప్పుడు కూడా అంతే రీసెర్చ్ చేసి అంతే బలమైన సినిమా తీస్తాం మనం. సో మనకే యాక్చువల్లీ ఆ ఇష్యూకి సంబంధం లేదు. బట్ ఏంటంటే అది ఇష్యూ లేని దాన్ని మా సినిమా మీద ఎందుకు పడుతున్నారని మా బాధ. యాక్చువల్లీ ఎక్కడ ప్రతి థియేటర్కి 3-4 థియేటర్కి వెళ్ళి పోస్టర్లు చింపేశారు. అసలు మీరు అన్నట్టు ఆయన వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇంకోటి అంటే మేము గాంధీని మా సినిమాలో ఏమనలేదు. సో ఆయన ఏదో బయట అన్నాడని చెప్పేసి ఆయన పోస్టర్లు చింపేసి థియేటర్ల నుంచి జనాలు పంపించడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. బట్ యాక్చువల్లీ ఐ రిక్వెస్ట్ దెమ్ యాక్చువల్లీ అలాంటివి మీరు చేయొద్దు అనేది. ఎందుకంటే చాలామంది లైఫ్లు దీంట్లో ఆధారపడి ఉన్నాయి కాబట్టి అలాంటివి చేయకుంటే బాగుంటుంది. సార్ వినోద్ గారు, సార్ చెప్పండి సార్. సార్ మూవీ చూసాము, శ్రీకృష్ణుని క్యారెక్టర్లో చాలా బాగా లీనమైపోయారు. సో ఎలా సాధించారు ఈ డివైన్ అంటే కళ్ళతోనే మీరు హావభావాలు అన్నవి డైలాగ్స్ పెద్దగా అంతగా ఏం లేకున్నా కూడా కళ్ళతోనే మొత్తం సినిమా మొత్తం నడిపించేస్తారు మీరు. ఒకప్పుడు అన్నమయ్యలో సుమన్ గారిని ఎలా అయితే వెంకటేశ్వర స్వామి ఇలా చూసామో సో అలానే అనిపించింది అనమాట. సినిమా మొత్తం చూస్తున్నప్పుడు నిజంగా ఆయన సుమన్ గారి వారసత్వం నుంచి అంటే ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చారా, లేకపోతే ఇంకో రకంగా చూసుకున్నట్టయితే కొన్ని కామెంట్స్ సెక్షన్లో సిరివెన్నెల అనేసి పాత మూవీ, సో అందులో ఒక హీరో ఉంటాడు గుడ్డి, మిస్టర్ సో బెనర్జీ గారు సార్. ఎస్ బెనర్జీ గారు. సో ఆయన పోలికలు కూడా కనిపిస్తున్నాయి అనేసి చాలామంది కామెంట్స్ పెట్టారు, మీరు అవి చదివి ఉంటారు. సో ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ గారి గురించి మీకు అనిపించింది, అది ఎవరైనా చెప్పారా? చాలామంది చెప్పారు సార్. అంటే అడిగారు లైక్ ఏదైనా బ్యాక్గ్రౌండా ఏంటి అనేసి. నేను చెప్పాను నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. అండ్ రిలేటివ్స్ వీళ్ళంతా లైక్ బ్యాక్గ్రౌండ్ లేదు, కావాల్సినంత డబ్బులు ఉన్నాయి. ఫిలిం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు సార్. సో సుమన్ సార్తో ఏదైనా రిలేషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అడిగేటప్పుడు నేను చాలామందికి చెప్పాను అట్టంతా ఏం లేదు అని. బట్ చాలామంది ఫ్రెండ్స్ నేను హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు, మా హోమ్ టౌన్ తిరుపతి యాక్చువల్లీ, అక్కడికి వెళ్ళినప్పుడు బంధువులంతా ఇతను సిరివెన్నెల సినిమాలో బెనర్జీ ఇలాగా ఉంటారు కదా అనేసి అన్నప్పుడు నాకు తెలియదు ఎవరో ఆయన యాక్చువల్లీ ఆ టైంలో. బట్ మూవీ చూశాను ఇనీషియల్ డేస్లో ఇలా చెప్తున్నాను. ఆ ఫస్ట్ ఆ చెప్పినా కూడా ఐ సా బ్యూటిఫుల్ ఫిలిం. మళ్ళీ ఎక్కడో చిన్నప్పుడు చూసాము ఇది, బట్ ఇట్ వాస్ వెరీ నైస్, బాగా కనెక్టింగ్. బట్ అనిపించింది ఓకే మేబీ సర్టెన్ యాంగిల్స్లో అలా ఉండడం వల్ల చాలామందికి అలా అనిపిస్తుందేమో. బట్ ఇట్ వాస్ అ నైస్ ఫీలింగ్ అండ్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఫిలిం ఆల్సో. అంతే సార్. సో ఇందాక గురూజీ కూడా ఈ మాట చెప్పారు, అంటే వెంకటేశ్వర స్వామి లేకపోతే శ్రీకృష్ణుల వారిని ఎలా అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు పాత్రలు చేస్తుంటారు కదా, సో ఆయన చాలా క్లియర్గా ఉండేవాళ్ళు అన్నమాట. చాలా శుచి శుభ్రతతోని
లేకపోతే ఉపవాసం ఉండటం అలాంటిది. సో, ఈ మూవీలో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుని క్యారెక్టర్ అనేసి మీకు అర్థమైనప్పుడు మీకెప్పుడైనా ఆ పాజిటివ్ ఫీలింగ్ అనేసి వచ్చిందా? ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే ఒక డివైన్ ఫీలింగ్ అన్నది అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమవుద్దన్నమాట. మీరు ఒక పాష్‌గా అక్కడ కూర్చున్నా కూడా సంథింగ్ ఈయన వెనకాల ఏదో ఉంది శ్రీకృష్ణుల వారా అనేసి స్టార్టింగ్ నుంచి ఒక రకంగా ఒక బెల్ మోగుతా ఉంటది అందరికి. ఎస్ సార్. అంటే ద డిసిప్లిన్ వైజ్ సార్ వెన్ ఐ వాస్ డూయింగ్ దట్ క్యారెక్టర్ యూజువల్గా మనకి రొటీన్స్ వేరే ఉంటాయి అన్నమాట. బట్ వెన్ వీఆర్ గివెన్ అ క్యారెక్టర్ లైక్ దాట్ రొటీన్స్ కొద్దిగా మనం చేంజ్ చేసుకుంటాం. దట్స్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్ అండ్ లవ్ వీ హ్యావ్ ఫర్ సినిమా. ప్లస్ ఇంతకుముందు చెప్పినట్టుగా కృష్ణుడి క్యారెక్టర్ అని చెప్పేటప్పుడు ఆబ్వియస్లీ మన డైట్, మన ఈటింగ్ హ్యాబిట్స్, మన డిసిప్లిన్ అది 2 days 3 days ముందు నుంచే అది ప్రీసెట్స్ వెళ్తుంటాయి సార్ మైండ్కి. యూఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్ అని మైండ్ ఫస్ట్ మనం కాన్షియస్గా మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అది నాకు ఫుల్ ఫ్లెష్డ్గా నాకు తెలియదు అది, బికాజ్ స్పిరిచువల్ పర్సన్నే బట్ ఇంత డెప్త్ లేదనమాట. దట్ ఈస్ వేర్ హీ కమ్స్ హ్యాండీ. నాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది, శ్లోకాలు చెప్తారు, ఏదన్నా భగవద్గీతలో ఫ్రేజెస్ చెప్తారు, ఏదైనా ఒక అనెక్డాక్ట్ లాగా ఏదన్నా ఒక భగవద్గీతలో ఒక సీక్వెన్స్ చెప్తారు. అవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది సార్, చాలా ప్యూరిటీగా ఉండాలి మనము అనే ఫీలింగ్ సెట్ చేసేస్తారనమాట ఆయన. సో దట్ వాజ్ పాసిబుల్ ఓన్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ సార్. బికాస్ డైరెక్టర్ మనం ఏదైనా చేంజ్ చేస్తున్నాము, ఏదన్నా మన హ్యాబిట్స్లో కానీ బాడీ వెయిట్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ డైరెక్టర్ గుర్తించి ఓకే తగ్గించు ఇది ఎక్కించు అంటే వీ నో దట్ మై బాస్ ఇస్ మై లీడర్ ఇస్ మానిటరింగ్ మీ, నేను అడర్ చేయాలి అంటే ఆయన నా పైన అంత ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఈ గాడ్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు కూడా, కృష్ణ గాడ్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు కూడా ఒకటే అనుకున్నాను, ఐ షుడ్ నాట్ డిసప్పాయింట్ హిమ్, I should not disappoint the producers. Hope and by God's grace, I think I have justified that. Yes, sir. మీ ఇద్దరి కాంబినేషన్లో నెక్స్ట్ ఎలాంటి సినిమా చూడదు? సార్ నాకు ఎనీ టైమ్ అది ఎనీ క్యారెక్టర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ జస్ట్ వన్ కాల్ అవే అంతే. నాకు స్టోరీ చెప్పక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు. నేను మొన్న కూడా అదే చెప్పాను, నేను జస్ట్ లైక్ సరదాగా మేము ఫ్రెండ్స్ కాబట్టి ఆ ర్యాపోర్ట్ ఎప్పుడు ఒకరిపైన ఒకరు జోకులు వేసుకుంటూ ఉంటాం అనమాట. బాలచందర్ సార్కి కమల్ హాసన్ గారు ఒక కాంబినేషన్ అయితే, పూరి జగన్నాథ్ గారికి రవితేజ గారికి, లేకపోతే తమిళ్లో కార్తిక్ సుబ్బరాజ్ గారు కానీ విజయ్ సేతుపతి గారు కానీ ఒక కాంబినేషన్ కుదిరిందనమాట. సో అలా నేను నీకు అన్నట్టు మేము ఒకరిపైన ఒకరు వి కీప్ పుల్లింగ్ అవర్ లెగ్స్ వెన్ వీఆర్ హ్యావింగ్ ఆ ఫ్రెండ్ జోన్ చిట్ చాట్ సెషన్స్ అప్పుడు. సో అలా నాకు ఎనీ టైం కాల్ చేసి వినోద్ ఇది నువ్వు చెయ్యి అంటే నేను ఏం చదవాల్సిన అవసరం లేదు, యూ జస్ట్ కాల్ మీ, ఐ విల్ కమ్ అండ్ డూ ఇట్ అంతే. దట్ ఈస్ ద బిలీఫ్ ఆన్ హిమ్. ఎస్ సార్ అంతే. సో సార్ ఇంతకుముందు డైరెక్టర్ గారు సార్ ఇంతకుముందు సినిమా మీది పేపర్ బాయ్, ఆ స్టోరీకి అసలు ఇప్పుడు హరి సినిమా స్టోరీకి ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చే సినిమా ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంది? అంటే నెక్స్ట్ థ్రిల్లర్ ఉంటుందన్న. అది థ్రిల్లర్ కొంచెం అంటే అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్లర్ ఒకటి అయిపోయింది స్క్రిప్ట్ రైటింగ్, ఇంకా త్వరలో షూటింగ్కి వెళ్తాము. అంటే ఇలానే యాక్చువల్లీ జానర్ జెమ్స్ సర్ప్రైజింగ్ లాగా. అంటే పేపర్ బాయ్ చూసినప్పుడు అంటే నా షార్ట్ ఫిల్మ్ చూసిన వాళ్ళు పేపర్ బాయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ పేపర్ బాయ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు పేపర్ బాయ్ని చూసినా కూడా హరి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఆయన సంథింగ్ ఏదో రామ్ కామ్ ఏదో తీస్తారు అనుకుంటారు, బట్ అలా కాకుండా అంటే టోటల్ షిఫ్ట్ చేద్దాము జానర్ అనేది ఒకటి ఉంటుంది. సో మళ్ళీ దీనికి కూడా సపరేట్ చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. సో అలా ఇంకా నెక్స్ట్ ఒక థ్రిల్లర్ జానర్లో తీద్దాము అనేది. బట్ ఏది ఉన్నా కూడా జస్ట్ మన ఇండియన్ వాల్యూస్ తోటి ఉన్నదే ఉంటుంది యాక్చువల్లీ. అది మాత్రం షూర్ చెప్పగలను. హీరో అంటే హీరో యాక్చువల్లీ అది ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం, అది చెప్తాను మీకు వెరీ. సో ఇప్పుడైతే సక్సెస్ మీట్ని ఎంజాయ్ చేస్తున్నారని. అవును, అంతే నవ్ యాక్చువల్లీ జస్ట్ వీఆర్ ఎంజాయింగ్ ద అప్రిషియేషన్స్ యాక్చువల్లీ ఫ్రమ్ లాస్ట్ 2-3 days. సిద్ధు గారు, జర్నలిస్ట్ సిద్ధు గారు చెప్పినట్టుగా గతంలో అన్నమయ్య సినిమాలో సుమన్ క్యారెక్టర్ ఎలా నిలిచిపోయిందో జనాల మధ్యలో, కృష్ణ పాత్ర ఎలా అయితే అన్నగారిది ఎలా నిలిచిపోయిందో, వీరి యాక్టింగ్ చూస్తే కూడా హీరో గారితో అలానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇప్పుడు అయితే దేవుడి క్యారెక్టర్, సనాతన ధర్మ క్యారెక్టర్ చేసిన తర్వాత సినిమాలు మళ్ళీ అనేది అంటే చేయడానికి కొంచెం గ్యాప్, కొంచెం అని కాదు చాలా గ్యాప్ వస్తుంది. మరి నెక్స్ట్ మీ సినిమా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు? అంటే ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? నాకు ఐ వుడ్ లైక్ టు డూ అ కాంట్రాస్ట్ సార్. ఇప్పుడు చేసింది స్టీరియోటైప్ ఏంటంటే ఒక లవర్ బాయ్గా లేకపోతే అట్లా ఇట్లా ఫ్యామిలీ మెన్గా చేసినటువంటి సినిమాలకు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి.
దేవుడి సినిమాలకు చాలా తక్కువ వచ్చినాయి. మళ్ళీ ఈ టైంలో అసలు దేవుడి సినిమాలు సనాతన ధర్మం మీద అన్నమాట ఈ మధ్య కాలంలో ఏం రాలేదు ఒకటి. మళ్ళీ ఈ వేరే వేరే మతాల గురించి కూడా చాలా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఈ సినిమా వచ్చింది, ఈ సినిమా వచ్చింది. ఇది ఎలా ఫేస్ చేస్తున్నారు మీరు? అంటే ఎట్లా అంటే అంటే ఈ గ్యాప్లో సార్ అసలు ఈ టైంలో ఇటువంటి సినిమాలు ఏం రాలేదు. ఓకే. వేరే మతాలు చాలా యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, బయట ప్రచారాలు కావచ్చు, చాలా మతాలు అనేది వాళ్ళ వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఈ సినిమా వచ్చింది. అవునవునవును, వ్యతిరేక భావాలు వస్తున్న టైంలో నేను అది చెప్పలేకపోయాను. అదా ఓకే. ఏదైతే కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా పని కట్టుకొని అవే చూపిస్తూ ఉన్నాయి. అవునవును, ట్రూ ట్రూ. అదేలే అంటే యాక్చువల్లీ అలా లేదన్న. ఇప్పుడు ఏదున్నా యాక్చువల్లీ వాస్తవానికి ఏంటంటే లైక్ అంటే జస్ట్ ఫర్ అంటే ఇది ఎవరినో మనం అనని కాదు. యాక్చువల్లీ లైక్ హిందూ మతం కోసము అంటే చాలా వచ్చాయి. అంటే చాలా కొంతమంది నిజామ్స్ వచ్చారు, తర్వాత ఇంకెవరో వచ్చారు, ఎవరు బ్రిటిషర్స్ వచ్చారు, ఎంతోమంది వచ్చారు. అంటే అది వచ్చినా కూడా భారతదేశం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది. సో అలాంటప్పుడు ఈ వాదనలు వల్ల ఏమవుతుంది? నథింగ్. యాక్చువల్లీ నథింగ్ విల్ బి హ్యాపెన్. మన సినిమా నిలబడుతుంది, మన భావాలు నిలబడతాయని నా గట్టి ఒపీనియన్. అది గత 1000 సంవత్సరాల నుంచి జరుగుతుంది పోరాటం, ఇప్పటిది కాదు కదా అది. సో మనం ఏమి చేయలేకపోయారుగా. దట్స్ ఇట్. యాక్చువల్లీ దట్స్ ట్రూ. కోర్స్ ఇది మతాలకి సంబంధించింది కాదు, హ్యూమన్ టెండెన్సీస్కి సంబంధించింది. అవునవును. కాబట్టి ఇక్కడ మతాల ప్రసక్తి కోర్స్ ఈ టెండెన్సీస్ని చెప్పింది ధర్మం కావచ్చు కానీ బట్ ఇట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. మీరు అన్నట్టు యాక్చువల్లీ ఇది ఇన్నర్ సైన్స్ అంతే. యాక్చువల్లీ అవును. అండ్ మీరు ఆ ఎమోషన్స్ని చాలా బాగా తీసుకొని వచ్చారు. అండ్ మీరు అరిషడ్ వర్గము అంటారు దాన్ని. వర్గము అంటే ఇట్స్ ఎ గ్రూప్. అవునవును, గ్రూప్. అండ్ ప్రతి దానికి ఒక గ్రూప్ ఉన్నది మళ్ళా. అవునవును. సో ఇట్స్ ఎ వెరీ టిపికల్ సబ్జెక్ట్ని చాలా అంటే స్కిల్ఫుల్గా దాన్ని. ఇప్పుడు ఇంకొక ఇదేంటంటే ఎమోషన్స్ని మీరు ఎంతగా కంట్రోల్ చేసుకుంటారో అంత ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటారు. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్సీని మీరు కానీ ప్రాక్టీస్ చేయగలిగితే, ఎమోషన్స్ని కరెక్ట్గా ఛానలైజ్ చేయగలిగితే ఏ మనిషి అయినా సరే ఎంత ఎత్తులకైనా ఎదగొచ్చు. ఈ సందేశాన్ని మీరు మీ చిత్రం ద్వారా యువతకి ఇచ్చారు ప్రత్యేకంగా. అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సెకండ్ సినిమా భారీ సక్సెస్ సాధించింది. ఇక ముందు కూడా మంచి మంచి సినిమాలు మీ ఇద్దరి కాంబినేషన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.